హలో ఫ్రెండ్స్, నేను మీ జయచంద్ర వాళ్ళ మదర్ని. నేను ఈరోజు ఒక శ్లోకం చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఇది అందరికీ తెలిసిన శ్లోకమే, కానీ వినండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనే శ్లోకం గురువును బ్రహ్మ, విష్ణువు, శివుడిగా మరియు పరబ్రహ్మగా భావించే భావనను కలిగి ఉంది. అంటే గురువు సృష్టి పరిరక్షణ మరియు వినాశనం వంటి అన్ని అంశాలను కలిగి ఉన్నాడు మరియు అతను పరమాత్మతో సమానుడు. శ్లోకం యొక్క భావాన్ని నేను ఇప్పుడు మీ అందరికీ కూడా వివరిస్తాను. గురు బ్రహ్మ, గురువు సృష్టికర్త బ్రహ్మ వంటి వాడు, అంటే జ్ఞానం మరియు అవగాహన యొక్క మూలం. గురు విష్ణు, గురువు పరిరక్షకుడు విష్ణువు వంటివాడు, అంటే మన జ్ఞానాన్ని మరియు మనస్సును కాపాడువాడు. గురుదేవో మహేశ్వర, గురువు విద్వంసకుడు శివుడు వంటివాడు, అంటే మన అజ్ఞానం మరియు అహంకారాన్ని తొలగించేవాడు. గురు సాక్షాత్ పరబ్రహ్మ, గురువు పరమాత్మకు సమానుడు, అంటే అతను జ్ఞాన, సత్యం మరియు అవగాహన యొక్క అత్యున్నత రూపం. తస్మై శ్రీ గురువే నమః, నేను ఆ శ్రేష్టమైన గురువుకు నమస్కరిస్తున్నాను. అంటే నేను ఆ గురువు యొక్క జ్ఞానం మరియు మార్గదర్శకత్వం కోసం ప్రార్థిస్తున్నాను అని భావము. ఈ శ్లోకం మనకు గురువు యొక్క ప్రాముఖ్యతను మరియు అతను తన జీవితంలో ఎంత ముఖ్యమైన పాత్రను పోషిస్తాడో తెలియజేస్తుంది. గురువు మనకు జ్ఞానం ఇవ్వడమే కాదు, మనల్ని సత్యం మరియు పరమాత్మ వైపు కూడా నడిపిస్తాడు. అంటే గురువు మన జీవితంలో ఎంతటి పాత్రని పోషిస్తున్నాడో మనకి ఇప్పటికే అర్థమై ఉంటుంది. అది అందరూ తెలుసుకొని గురువుకి ఇవ్వాల్సిన మర్యాదను, సంస్కారవంతులైతే గురువుకి ఇవ్వవలసిన రెస్పెక్ట్ను ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.